దేవునికి స్తోత్రం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా ఎల్రోయి వందనములు. ఈ దినమంతయు దేవుడు మీకు తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను దాని నెరుగుదును. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము తప్పిపోయిన గొర్రెలము, త్రోవ విడిచి తిరుగుతున్న వారం. అయితే ఆయన మేపు గొర్రెల మీద ఆయన కోపపడతాడు, చేరదీసుకుంటాడు. సర్వభూమికి ఉన్నటువంటి సమస్త జనులు కూడా, సర్వజనుల మీద కూడా ఆయన మాట్లాడటానికి, ఆయన ఆత్మను కుమ్మరించడానికి ఈరోజు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన దేవుడై ఉన్నాడు కనుక సర్వజీవులు ఆయన వైపు చూస్తూ ఉన్నాయి. బుద్ధి జ్ఞానము సర్వసంపద సర్వకృపాని ఎదగు దేవుడు సంపూర్ణంగా చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన చేతిలో నుంచి ఎవరు కూడా మనల్ని అపహరించుకోలేరు, ఎవరు కూడా దొంగిలించలేరు, ఎవరు ఆయన నుంచి దూరం చేయలేరు. ఒకనొక దినాన ప్రతిష్ఠ పండుగ జరుగుతుంటే నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట, ఆయన మీరు నా గొర్రెలు అని అన్నాడు. ఎందుకు అన్నాడంటే, దొడ్డిలో లేని గొర్రెలున్నాయి, ఆయన దొడ్డిలో ఉన్న గొర్రెలున్నాయి. అయితే మీరు అందరము కూడా ఆయన పిల్లలమే, ఆయన ప్రజలమే. అయితే మీరు మందలో ఉన్నారని ఎరిగిన వారు ఆయన ప్రాణం పెట్టాడని, ఆయనను మనం వెంబడించాలని, నిత్య జీవం ఇస్తాడని ఆయన మనం గుర్తెరుగుతాము. మందలో లేని వారు అవి స్వరం వినలేవంట. కాబట్టి లోక ప్రజలందరూ స్వరం వినాలని, మంద ఒకటి అవ్వాలని ఆయన ప్రాణం పెట్టాడు. స్వరం వినిపిస్తూనే ఉన్నాడు. అనేక మంది హతసాక్షులయ్యి ప్రాణం పెట్టి వాళ్ళ ద్వారా కూడా సువార్త వినిపిస్తూ ఉన్నారు. అందుకే తండ్రి ఆయనను ప్రేమించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించాలంటే ఈరోజు ఆయన దొడ్డిలో ఉండాలి, ఆయన మేపు గొర్రె ఉండాలి, ఆయన ప్రజగా ఉండాలి. అలా ఉంటే కనుక సర్వ సంపదలు మనకిచ్చి ఆయన ఆశీర్వదించి నడిపిస్తాడు. అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.